హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పల్లవి పైడి. సో ఈరోజు అయితే మేము మ్యాగాద్రి గడ్డకైతే వెళ్ళి చూపిస్తున్నాం. సో ఇది వచ్చేసి మేమైతే ఆర్ఎంబి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో ఇప్పుడైతే మేము ఆర్ఎంబి ఇప్పుడే దాటాం, స్పెన్సర్ ఇప్పుడే దాటాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఎన్ఎస్టిఎల్ సెకండ్ గేట్. మనకి ఫస్ట్ గేట్ ఇంకా ముందే ఉంటుంది. సో మీకు తెలిసే ఉంటుంది ఎన్ఎస్టిఎల్ అంటే ఏంటో, మీకు తెలిసే ఉంటుంది. నాకు తెలిసి చెప్పాలంటే అందులో బాంబ్స్ అన్నీ తయారు చేస్తారు ఆర్మీకి, అక్కడ అలాంటివి వాటికి డిఫెన్స్కి అయితే తయారు చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి ఎన్ఎస్టిఎల్ ఫస్ట్ గేట్, ఇది మెయిన్ గేట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఈ బోర్డ్ వచ్చేసి నేషనల్ హైవే అథారిటీ పెట్టిన బోర్డ్. ఇదైతే సింహాచలం 7 కిలోమీటర్స్, అరకు 105 కిలోమీటర్స్, విజయవాడ 346 కిలోమీటర్స్. సో ఇప్పుడైతే మేము ఎన్ఏడి బ్రిడ్జ్. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఎన్ఏడి ఫ్లైఓవర్. ఇదైతే కొత్తగా కట్టారు. సో మీరు చూసినట్టుగా అయితే చూడండి, వ్యూ అయితే బాగుంది. లోపల కూడా మనకి వాకింగ్ చేసుకోవడానికి ప్లేస్ అయితే ఉంది. లోపల గ్రీనరీ మొత్తం అంతా బాగుంటుంది. సో ఇక్కడైతే మేము చూసారు కదా, రైట్ సైడ్కి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి, యా. సో ఇప్పుడైతే వచ్చేసాం. సో ఇలా మనం ఫ్లైఓవర్ నుంచి దిగిపోతే ఇక్కడ సో ఫ్రెండ్స్, ఇదైతే గోపాలపట్నం పోలీస్ స్టేషన్. సో అదైతే గోపాలపట్నం పోలీస్ స్టేషన్. సో ఫ్రెండ్స్, మనం వెళ్ళే దారిలోనైతే చాలా కంపెనీస్ షోరూమ్స్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రానిక్ షోరూమ్స్ ఎక్కువ ఉన్నాయి చెప్పాలంటే. సో మనమైతే ఇలాగా వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే బజాజ్ ఎలక్ట్రాన్స్ అయితే ఉంది. చూడండి, ఈ బజాజ్ ఎలక్ట్రాన్. సో ఫ్రెండ్స్, బజాజ్ ఎలక్ట్రాన్స్ పక్కన కొండ అయితే ఇరిగిపోయింది. అదైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. మీరు కావాలంటే కొట్టచ్చు, ఎందుకంటే అప్పుడు వైజాగ్. సో ఫ్రెండ్స్, వైజాగ్లోనైతే అప్పుడు వర్షం పడి ఆ కొండ అయితే ఇరిగిపోయింది. ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, గోపాలపట్నం రైల్వే స్టేషన్కి అయితే అది వే. సో అక్కడి నుంచి అయితే మనం వెళ్ళగలం. సో ముందుకు వచ్చేసాం. ముందుకు వస్తే ఇక్కడైతే సో ఫ్రెండ్స్, ఈ కంపెనీ అయితే పైక్ ఫర్నిచర్. సో ఇక్కడైతే చాలా అంటే చాలా షోరూమ్స్ అయితే ఉన్నాయి. సిఎంఆర్ జ్యువెలరీ, ఈ ముందునే మళ్ళీ సిఎంఆర్ షాపింగ్ మాల్, చాలా కంపెనీస్ అండ్ షోరూమ్స్, షాపింగ్ మాల్స్ అయితే ఉన్నాయి. మీరు వచ్చి విజిట్ చేయొచ్చు ఇవి అయితే. సో చూసారు కదా, ఇదైతే షాపింగ్ మాల్. మధ్యలో స్ట్రీట్, మళ్ళీ స్ట్రీట్లో కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఇది వచ్చేసి బస్ స్టాప్. ఇది వచ్చేసి సింహాచలంకి దారి. సో మీరు చూసినట్టుగా అయితే అక్కడ చూసారు కదా, ఈ పైకి వెళ్తే మనకి సింహాచలంకి వే వస్తుంది. సో చూసారు కదా, సో అది అలా అక్కడికి మనం వెళ్ళిపోవాలి. ఇది వచ్చి సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే పెందుర్తికి 8 కిలోమీటర్స్ అయితే ఉంది. సింహాచలంకి 4.5 కిలోమీటర్స్ అయితే ఉంది. అక్కడి నుంచి మీకు చెప్పాను కదా సింహాచలం వే అని. అక్కడి నుంచి అయితే 4.5 కిలోమీటర్స్ అయితే ఉంది. అక్కడి నుంచి పెందుర్తి కూడా. సో ఇది వచ్చేసి డిమార్ట్. ఇది వచ్చేసి ఏంటంటే, సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గోపాలపట్నం డిమార్ట్. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బెహ్రా హాస్పిటల్ గోపాలపట్నం. సో ఇదైతే మంచి హాస్పిటల్. సో మనం ఇంకా ముందుకు వచ్చేస్తే మనకైతే ఇది రూట్, ఇది జంక్షన్. సో చూసారు కదా, చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫుడ్ పార్క్ బ్రిడ్జ్. సో ఇది మీకు తెలిసే ఉంటుంది, ఫుడ్ పార్క్ బ్రిడ్జ్, మరిపాలెం ఫుడ్ పార్క్ బ్రిడ్జ్ వచ్చేసి అది. సో మనం ముందుకు వచ్చేసాం. ఇంకా ముందుకు వస్తే ఇలా ఇంకా బోల్డ్ అంటే సో ఫ్రెండ్స్, సారీ, నేనైతే మీకు కొన్ని అయితే నేను చెప్పలేకపోతున్నాను. సో దానికైతే సారీ. అండ్ ఇచ్చేసి ఇప్పుడు మనం ముందుకు వచ్చేసాం. సో ఇక్కడైతే ఎన్ని ఉన్నాయి బాబరే, ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. చూసారు కదా ఎలా ఉన్నాయో. నేను కొన్ని మీకు చూపించలేదు కూడా, సారీ ఫర్ దట్ ఆల్సో. సో ముందుకు వచ్చేస్తున్నాం. ఇది వచ్చేసి దీని దారి అయితే కొత్త వలస, వేపగుంట, ఆంధ్ర సిమెంట్ రిజర్వాయర్. సో మనమైతే లెఫ్ట్ అయితే తిరగాలి, లెఫ్ట్. సో ఇదిగోండి, ఇక్కడైతే మనం లెఫ్ట్ తిరిగిపోతే మనకైతే మ్యాగాద్రి గడ్డ రిజర్వాయర్కి అయితే దారి ఉంది. సో ఇలా వెళ్ళిపోతాం. సో ఇక్కడైతే టెంపుల్స్ కూడా ఉన్నాయి. అది కూడా మీకు నేను చూపిస్తాను. సో ఇందులో అయితే మధ్యలో ఒక స్పెషల్ ఉంది, అది మీకు చూపించాలి నేను. సో చూసారు కదా, మేమైతే 2కి స్టార్ట్ అయ్యాం మా ఇంటి దగ్గర నుంచి. ఎంత ఎండ్ ఉంది అంటే అంత ఎండ్ ఉంది. చూసారు కదా, ఇది అన్నమాట. సో చూసారు కదా, ఇది ఇక్కడైతే మీకు గుడి కనిపిస్తుంది. మీరు చూసినట్టుగా అయితే బాగా అబ్జర్వ్ చేయాలి.
సో ఇక్కడ వచ్చేసి చూడండి గుడి చూసారా, ఇది గుడి అనమాట. ఇదే గుడి. సో ఫ్రెండ్స్, ఈ గుడి పేరు వచ్చేసి శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం. సో ఇదైతే ఈ గుడి అనమాట. మనం అందరం ఒక నమస్కారం పెట్టుకుందాం స్వామివారికి, సో ఆ దేవాలయానికి. సో మనం ఈ ముందుకు వస్తే ఇది వచ్చేసి సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి జీబీఎంసీ రైవాడ వాటర్ ట్యాంక్. ఇక్కడి నుంచి అయితే మనకి వాటర్ అంటే వైజాగ్ మొత్తానికి వాటర్ అయితే సప్లై అవుతుంది ఇక్కడి నుంచే అన్నమాట, ప్యూరిఫికేషన్ అయ్యి. సో మనం ఇంకా ముందుకు వస్తే ఇది వచ్చేసి ఏ బౌల్ ఉన్నాయి. ఇది వచ్చేసి సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గవర్నమెంట్ అయితే ఇల్లులు. ఇవైతే ఇంచుమించుగా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి, పేదలకైతే ఇస్తారు. ఇదైతే గవర్నమెంట్ అయితే పంచుతుంది. సో ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, త్వరలోనే ఇది మనకి సిద్ధమైపోతాయి. సో ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి, C5 వరకు ఉన్నాయి. ఇంకా ముందర మనకు ఇంకా ఉన్నాయి. చూసారు కదా ఎన్ని బ్లాక్స్ ఉన్నాయో, చూసారు కదా ఎన్ని బ్లాక్స్ ఉన్నాయంటే అన్ని బ్లాక్స్ ఉన్నాయి. మనకి వెనకాల ఉన్నాయి, చూసారు వెనకాల ఉన్నాయి, ముందున. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం జూనియర్ కాలేజ్. చూసారు కదా, ఇదైతే గర్ల్స్ కాలేజ్. చూడండి, నేనైతే మీకు జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను. యా, చూసారు కదా, ఇదైతే నేను ఇప్పటికీ చెప్తున్నా జూనియర్ కాలేజ్ గర్ల్స్ కాలేజ్ అన్నమాట. ఇది ఓన్లీ గర్ల్స్కే. ఫ్రెండ్స్, మీరైతే ఇందాక చూసారు కదా, అదొక బ్లాక్, ఇదొక బ్లాక్ జీవీఎంసీ. ఇది వచ్చేసి ఆంధ్ర సిమెంట్. ఇక్కడైతే కంపెనీ ఉంది, ఆంధ్ర సిమెంట్ వారిది. చూసారు కదా. సో మనమైతే దగ్గరికి వచ్చేసాం, మేఘాద్రి గడ్డ దగ్గరికి. సో ఇదే. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి రైల్వే అండర్ బ్రిడ్జి. మనకైతే కింద నుంచి కార్స్ అన్నీ వెళ్ళడానికి అయితే వేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి శ్రీ దోనమరాజు సత్యనారాయణ మేఘాద్రి గడ్డ రిజర్వాయర్. సో చూసారు కదా, అది అన్నమాట. సో మనమైతే లోపలికైతే ఎంటర్ అయిపోయాం. సో లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే చాలా వ్యూ అయితే చాలా బాగుంది, మంచిగా గ్రీనరీగా ఉంది. సో మీరు పక్కనకైతే సో ఫ్రెండ్స్, ఇక్కడైతే పుట్ట అయితే ఉంది. మీరు చూస్తున్నట్టు ఇక్కడైతే పక్కన గొర్రెలు మేకలు అన్నీ గడ్డి తినడానికి అయితే వచ్చాయి. సో అదైతే గడ్డి తింటున్నాయి. సో చూసారు కదా, మనమైతే ముందుకు వచ్చేసాం. యా, దగ్గరే ఉన్నాం. చూసారు కదా, ఏ వచ్చేసాం. సో ఇదైతే మేఘాద్రి గడ్డ. సో ఇక్కడ అయితే మన సో చూసారు కదా, ఇదైతే బోర్డ్. సో ఇదైతే మనకి దేనికి యూజ్ అవుతుంది అంటే, ఇలాగ అంటే ఎంత లెంత్ ఉంది, ఎంత ఉంది, ఎంత బ్యాంక్ ఉంది, ఎంత ఫ్లో ఉంది, ఎంత వాటర్ ఉంది, ఇదంతా మనకి ఇందులో అయితే చూపిస్తుంది. మీకు కావాలంటే మీరు పాజ్ చేసి చదవచ్చు. సో ఎంత అన్ని బ్రెత్ మొత్తం అన్నీ ఉన్నాయి. సో మనమైతే వచ్చేసాం. వచ్చేసాం. సో ఇదైతే మేఘాద్రి గడ్డ డ్యామ్. ఫైనలీ మనమైతే వచ్చేసాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి దోనమరాజు సత్యనారాయణ గారి పేరు మీద 27 సెప్టెంబర్ 1977లో ఇది ముఖ్యమంత్రి జలగమ వెంగళరావు చేతుల మీదుగా ఇది మనకి ఓపెన్ జరిగింది, స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి చూసారా, డ్యామ్ అయితే ఎంత బ్యూటిఫుల్గా, ఎంత సైలెంట్గా, ఎంత బాగుందో అయితే మేమైతే విన్నాము. మేము వెళ్ళి చూసాం కాబట్టి మాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది, చాలా బాగుంది. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడైతే ఇది ఉంది. చెప్పాలంటే చాలా బాగుంది డ్యామ్. మీరు వచ్చి విజిట్ చేయొచ్చు, విశాఖపట్నంలో ఉన్న వాళ్ళైతే, వైజాగ్లో ఉన్న వాళ్ళు. సో చూసారు కదా, ఇదైతే సన్ అంటే 3 o'clockకి అక్కడ మేము కరెక్ట్గా ల్యాండ్ అయ్యాం. మీరు చూస్తున్నట్టయితే బ్రిడ్జ్ బాబ్రే. సో ఫ్రెండ్స్, ఇదైతే ఎలా అవుతుందో తెలుసా ఫ్రెండ్స్, బాబోయ్ నాకైతే భయం వేసింది. ఇదైతే చాలా డేంజర్. ఇది అసలు అవగడం అనేది చాలా డేంజర్. మీరు ఒక 1 సెకండ్ అలా నించున్నారనుకోండి, మీకు ఇలా ఊగినట్టు వైబ్రేషన్ అయితే వస్తుంది. ఇక్కడైతే జనాలు అయితే వచ్చి ఈ వ్యూని చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వ్యూని అయితే నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. ఇక్కడైతే హెచ్చరిక ఫ్రెండ్స్, హెచ్చరిక లోతైన ప్రదేశము స్నానం చేసిన ఎడల శిక్షార్హులు. ఇక్కడైతే మనకి హెచ్చరిక అయితే బోర్డు అయితే చుట్టుపక్కల డ్యామ్ చుట్టుపక్కల అయితే ఇదైతే ఈ బోర్డు ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకైతే వాటర్ సప్లై కదా, అందుకని మనకి ఇక్కడైతే ఇలా హెచ్చరికలు ఇలా ఇస్తున్నారు.
సో మీరు చూసినట్టుగా అయితే ఇక్కడ చిన్న చిన్న చేపలు అయితే బయటకు వచ్చి నాచునైతే తింటుంది. పెద్ద పెద్ద చేపలు ఎందుకు మనకు కనిపించట్లేదు అంటే అవి కిందన ఉంటాయి కదా, మనకి ఏం కనిపిస్తాయి. ఇది కూడా అసలు మనకి కనిపించకూడదు, ఎందుకంటే ఇది మేమైతే కిందకు వచ్చి అయితే వీడియో తీస్తున్నాం మీకోసం. సో చూసారు కదా, సో ఇక్కడైతే హెచ్చరికలు ఇక్కడైతే ఉన్నాయి. మనకి ఇదైతే డ్రింకింగ్ వాటర్ కాబట్టి ఇక్కడైతే మనం ఇలాగ చేయకూడదు అని చెప్పేసి అయితే ఉన్నాయి. చూసారు కదా ఎంత బాగుందో, అసలు ఎన్ని చేపలు ఉన్నాయో. ఈ చేపలే పెద్ద అయితే ఇక్కడైతే చేపలు పడతారు కూడా, చాలామంది చేపలు పడతారు. మేము కూడా మీకు చూపిస్తాం. సో మీరు చూసినట్టయితే చూసారు కదా. సో ఫ్రెండ్స్ చూసారా ఎన్ని చేపలు ఉన్నాయంటే అన్ని చేపలు ఉన్నాయి. అసలు ఇక్కడ లెక్క పెట్టలేని చేపలు ఉన్నాయి. చాలా పిల్లలైతే చాలా ఇంకెక్కువ చేపలు, పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి, కానీ మనకి అవి కనిపించవు. ఈ చిన్న చిన్న చేపలు అయితే మనకు కనిపిస్తున్నాయి కాబట్టి నేను మీకు చూపించగలుగుతున్నాను. మీరు వచ్చి ఇదైతే విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ వెదర్, బ్యూటిఫుల్. అంత మార్నింగ్ రండి బాగుంటుంది. ఇలాగా ఈవినింగ్ రండి మళ్ళీ బాగుంటుంది. మధ్యాహ్నం మాత్రం రాకండి ప్లీజ్, దయచేసి మధ్యాహ్నం రాకండి. నేనైతే మీకు అదే ఒక చిన్న రిక్వెస్ట్, మధ్యాహ్నం మాత్రం అసలు ఏం బాగోదు, మీరైతే రాకండి. నాకు తెలియక నేనైతే మధ్యాహ్నం వచ్చేసాను. సో అదే నేను కూడా ఫీల్ అవుతున్నా, అయ్యా ఈవినింగ్ వచ్చినా మార్నింగ్ వచ్చినా బాగున్నాను, మీకు చూపించడానికి బాగుంటుంది, అంతా బాగుంటుంది. అయ్యా ఆహా మధ్యాహ్నం వచ్చానా అని అయితే నేను అలా అనుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం రాకండి. సో ఇది వచ్చేసి నేను ఇటువైపు నుంచి అయితే తీసాను, చాలా బాగుంది. సో మీరు చూసారు కదా, ఇక్కడ నుంచి అయితే బైక్స్ వస్తున్నాయి, అటువైపు నుంచి కూడా వస్తున్నాయి. మనకి బైక్ లోపలికి రాదు కాబట్టి రైల్వే ట్రాక్ ముందే మనం అక్కడ బైక్ పార్క్ చేసుకొని రావాలి. సో చూసారా ఇక్కడైతే ఎంత బాగా కనిపిస్తుందో డ్యామ్, చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. మీకు నేను కావాలంటే ఇటుపక్క కూడా వెళ్ళి చూపిస్తాను, పదండి వెళ్దాం, ఓకేనా. సో ఫ్రెండ్స్ అసలు ఏం వెదర్ ఫ్రెండ్స్, అసలు చుట్టూ కొండలు చెట్టులు, బాబోయ్ నాకైతే ఎంత నచ్చేసిందంటే అంత నచ్చేసింది. చాలా అంటే చాలా బాగుంది. మీరు వచ్చి గ్యారంటీ ఇది విజిట్ అవ్వాలి. అసలు ఇది విజిట్ అవ్వకుండా అంటారా, వైజాగ్లో ఉండి అది కూడా రండి, గ్యారంటీ రండి. అసలు ఆ వెదర్ ఎంత బాగుందో రండి, వద్దను కానీ మాత్రం మధ్యాహ్నం రాకండి ప్లీజ్. సో మీకు చూస్తున్నట్టయితే ఇక్కడ డ్యామ్ ఉంది కదా, ఇది. సో ఫ్రెండ్స్ వీళ్ళైతే ఇక్కడ చేపలు పడుతున్నారనమాట. నేనైతే అది మీకు చూపిస్తున్నాను. చూసారా చేపలు అయితే పడుతున్నారు అటువైపు. సో ఇదైతే చాలా డేంజర్, అది మీకు నేను చెప్తాను. 1 మినిట్ అది కూడా నేను మీకు చెప్తాను, అది వినండి, చాలా బాగుంటుంది. స్కిప్ అవ్వకుండా చూడండి వీడియో మొత్తం. సో ఇక్కడికి మనం వచ్చేస్తే చూసారా చేపలు అయితే వస్తున్నాయి అన్నమాట చేపలు. నేనైతే లాగడానికి ట్రై చేస్తున్నాడు, వస్తుంది చేప అయితే. సో ఇదేంటంటే నర్వా ఎయిర్పోర్ట్ పైనుంచి అయితే వెళ్తుంది కదా ఇదంతా డ్యామ్. ఇదైతే మనకి డేంజర్, ఎందుకంటే వర్షం ఎక్కువ అయ్యి ఇది మనకి డ్యామ్ ఓపెన్ చేశారంటే మొత్తం మునిగిపోతుంది. సో అది మీకు తెలిసిందే, ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. ఇంకా అక్కడ కాలువ అంత పెద్దది కాదు. సో అదైతే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది, చాలా అంటే చాలా, అసలు ఇదంతా మునిగిపోతుంది. సో ఫ్రెండ్స్ వరదలు వచ్చేటప్పుడు నర్వా, చంద్రనగర్ ఎయిర్పోర్ట్ అయితే మునిగిపోతాయి, ఎందుకంటే అవి దగ్గర ఉన్నాయి కదా, ఈ ఫోర్స్కి మునిగిపోతాయి. ప్లస్ ఇదేంటంటే సో ఫ్రెండ్స్ ఇవైతే లోతైన ప్రదేశాలు, అందుకని ఇవి మనకి మునిగిపోతాయి. మనకి ఇప్పుడైతే ఎటువంటి ప్రమాదం లేదు, గాడ్ ఈజ్ గ్రేట్, అంత అయితే మనకి ఏం లేదు. అప్పుడులోనైతే ఉండేవి వరదలకి. సో చూసారు కదా బ్రిడ్జ్ అయితే ఎంత ఊగుతుందంటే. సో ఫ్రెండ్స్ రిజర్వాయర్ మనకి నిండిపోయినప్పుడు ఓపెన్ చేస్తారు కదా, ఓపెన్ చేసినప్పుడు నర్వా, చంద్రనగర్ ఎయిర్పోర్ట్ డాక్యార్డ్ మీదగా సముద్రంలో అయితే కలుస్తుంది వాటర్ వచ్చేసి. సో అదే హెచ్చరికలు అయితే చాలా ఉన్నాయి, చుట్టుపక్కల మొత్తం ఆ బోట్సే ఉన్నాయి. సో మీరు చూసినట్టుగా అయితే ఇక్కడ సోలార్ ప్యాన్ వచ్చింది, ఎందుకు వచ్చింది? సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సోలార్ అయితే లైట్స్ కోసం పెట్టారు అనమాట. సో సోలార్ ద్వారా లైట్ వెలుగుతుందని అది పెట్టారు. సో ఎందుకు కరెంట్ పెట్టలేదంటే అది మీకు తెలిసిందే, ఒకవేళ ఓవర్ఫ్లో అవుతుంటే మరి బ్రిడ్జి మీదించిగా వాటర్ వెళ్తుంది కదా, సో అటువంటి ప్రమాదం ఉండకుండా మనకైతే ఇలా పెట్టారు. సో మీరు చూసినట్టయితే ఇక్కడైతే చూసారా మొత్తం నిండగా ఉన్నాయి వాటర్ అయితే. మనకైతే మెల్లగా చిన్న కన్నం నుంచి అయితే వాటర్ అయితే ఫ్లో అవుతుంది, అటు పక్కకి చిన్న పైప్స్ నుంచి కూడా ఫ్లో అవుతూ ఉంటుంది వాటర్. సో ఇక్కడైతే
జనాలు అయితే వస్తున్నారు, వ్యూని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా రండి. చాలా వైజాగ్లో ఉన్న వాళ్ళైతే వచ్చి ఇది మాత్రం చూడకుండా ఉండకండి, గ్యారంటీ ఇది చూడాలి, అంత బాగుంది. ప్లస్ ఇది వచ్చేసి మీకు నేను చెప్పాను కదా. సో ఫ్రెండ్స్, మీకైతే ఒకటి చెప్పాలి, ఎందుకు ఇది వేస్తున్నారు అండర్ బ్రిడ్జ్ అంటే, అటువైపు నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడికి రైల్వే మీదగా రావాల్సి వస్తుంది, అందుకనే రైల్వే ట్రాక్స్ మీదగా రావాల్సి వస్తుంది, అందుకనే ఇదైతే మనకి సులువుగా వస్తుందని చేస్తున్నారు. సో ఇక్కడైతే ట్రైన్ వచ్చేస్తుంది, అక్కడైతే ట్రాక్ మీద జనాలు ఉండిపోయారు. ఇదైతే వివేక ఎక్స్ప్రెస్. సో అక్కడ ఉన్న వాళ్ళైతే అరుస్తున్నారు, ఇలా అరుస్తున్నారు. ఇక్కడైతే ఉండిపోయారు, ట్రాక్ మీద అయితే ఉండిపోయారు, వాళ్ళైతే అరుస్తున్నారు, ఇలా మేము రావట్లేదని. నాకైతే చాలా భయం వేసింది. సో ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది వివేక. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది వీడియో నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు. అలాగే బాయ్, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.